నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులకు ఎన్నో ఆధ్యాత్మికపరమైన సందేహాలు కలుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే మన ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈ రోజు కూడా ధర్మ సందేహాలు కార్యక్రమానికి ఎంతో మంది ప్రేక్షకులు తమ సందేహాలను ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించారు. వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చేందుకు మనతో ఉన్నారు దేవి ఉపాసకులు, అమరావతి సిద్ధాంతి, హస్త సాముద్రిక సామ్రాట్ డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి సందేహ నివృత్తి కావించుకుందాం. నమస్కారం గురుగారు. శివార్పణం. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కృష్ణసాయి గారు ఈమెయిల్ ద్వారా రాసి పంపించారు. పూర్తి నిర్మాణం జరగని ఇంట్లో గృహప్రవేశం చేయవచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారండి. గృహము, శరీరం పూర్తిగా వచ్చిన తర్వాతనే ఈ భూమిలోకి బిడ్డడు రావటం జరుగుతుంది. అటువంటిది గృహ నిర్మాణం పూర్తి కాకుండా గృహప్రవేశం చేయటం అనేటువంటిది సబబైనటువంటి విధి విధానం కాదు. గృహంలో నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా వెంచబడాలి. ఆ గృహానికి సంబంధించినంత వరకు కూడాను సింహద్వారం, రెండు వైపులా కిటికీలు, దానికి సంబంధించినటువంటి సరి సంఖ్యలో ఉండేటువంటి రీతిలో చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యను చేపట్టి పూర్తిగా తలుపులు, కిటికీలు ఇవన్నీ కూడా నిర్మాణం అయిన తరువాతనే ఇక మంచి రోజులు రావు కదా అనుకున్నప్పుడు కేవలం కొద్దిగా గోడలకు సున్నం వంటివి వేసి మంచి ముహూర్తం చూసుకొని గృహప్రవేశం చేయవచ్చు, తప్పులేదు. అయితే స్లాబ్ వేసేసిన తర్వాత ఇక పెట్టవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విధి విధానంలో పని గనక ఆగిపోయి ఇక మంచి రోజులు లేవు, వెంటనే ప్రవేశిద్దామని చెప్పేసి దర్వాజాలు, కిటికీలు లేని ఇంటిలోనికి కనుక ప్రవేశించినట్లయితే చాలా అనర్థదాయకవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. గృహప్రవేశం అనేటువంటిది ఏమిటి? ఆ ఇంటిలో యజమాని, గృహిణి, సంతానం కలకాలం ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యవంతంగా పురోభివృద్ధి కలిగినటువంటి తత్వంలో వారు జీవితాన్ని కొనసాగించటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గృహయోగం. ఒక గృహయోగం సిద్ధించాలంటే పరమేశ్వర అనుగ్రహం కూడా ఉండాలి. అందుకనే ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి యొక్క పేరును బట్టే శంకుస్థాపనాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ శంకుస్థాపన సందర్భంలో కూడాను ఆ ఇంటి యజమానురాలు, గృహిణి ఇరువురు కలిసి దేవదత్తమైనటువంటి ఆ యొక్క మంత్రోచ్చరణతో పరిపూర్ణవంతమైనటువంటి శంఖువును ఉంచి దానిలో బంగారం, వెండి, నవధాన్యాలు ఇవన్నీ కూడాను మంత్రోచ్చరణతో వేసి శంకుస్థాపనాది ప్రక్రియను ఆచరిస్తారు. ఆ యొక్క ముహూర్త బలమే గృహ నిర్మాణం వడివడిగా సాగటానికి ఆస్కారం అవుతుంది. అటువంటి ముహూర్త బలరీత్యా గృహాన్ని ప్రారంభించి చాలా చక్కగా నిర్మాణం పూర్తయిన తరువాత అన్ని హంగులు కూడా ఏర్పరిచిన తరువాత శుభముహూర్తంలో గృహప్రవేశం చేసినటువంటి వ్యక్తి జీవితం సుసంపన్నమై అభివృద్ధి పదంలోకి పయనింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది తప్ప పూర్తిగా గృహ నిర్మాణం చేయకుండా
గృహప్రవేశం చేయటం వాస్తుశాస్త్రరీత్యా కూడాను నిషిద్ధదాయకము అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గమనించాలి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పవన్ కుమార్ గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. ఇంట్లో అక్వేరియం ఉండవచ్చునా అని అడుగుతున్నారండి. ఎక్వేరియం అనేటువంటిది మత్స్య సంపదకు నిదర్శనం. మత్స్యావతార స్వరూపం ఒక విధంగా ఆలోచన చేసినట్లయితే ఇంటిలో భగవత్ సంబంధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటివి ఏవి ఉంచినప్పటికీ అవి గృహానికి సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అందుచేత ఎక్వేరియం అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా ఇంటి ప్రాంగణంలోని హాలులో ఉన్నటువంటి వాయువ్య మూల మాత్రమే ఉంచినట్లయితే ఆ ఇంటికి విష్ణుతత్వం విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు వచ్చి తీరుతాయి. ఈ ఎక్వేరియం ఏర్పాటు చేసుకోవటం కుదరనటువంటి వాళ్ళు శ్రీరామ పట్టాభిషేకం అనేటువంటి ఫోటోను హాలులో నైరుతి మూల కనుక గోడకు తగిలించుకున్నట్లయితే శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ఆ గృహంలో విరాజులుతాయి. ఎక్వేరియంలో కూడాను చేపలు పెంచేటప్పుడు తప్పనిసరిగా 9 రకాలైనటువంటి చేపల్ని పెంచాలి అని శాస్త్రం. ఆ 9 కూడాను తప్పనిసరిగా బంగారపు వన్నె కలిగినటువంటి చేప విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదాన్ని కలిగింపజేస్తుంది సుమా అని. ఇంటిలోనికి ఏదైనా సరే దుష్టశక్తులు ప్రవేశించినప్పుడు మనకు చక్కటి నిదర్శనం ఎక్వేరియంలో ఉన్నటువంటి చేప ఏదైనా సరే చనిపోవటానికి ఆస్కారం. ఆ చనిపోయినటువంటి చేపను తీసి మరలా కొత్త చేపను గనక దానిలో వేసినట్లయితే మరలా పునర్జీవిత తత్వం ఆ గృహంలో విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో దాగిన నిగూఢవంతమైనటువంటి రహస్యం. అందుకే నీరు చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది వాస్తుశాస్త్రంలో. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి మరలా ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఈశాన్య మూల బొక్కిట్లో నీళ్లు ఉంచి చెంబు ఉంచుతారు. ఆ బయట నుంచి వచ్చినటువంటి అతిథులు కానీ ఇంటి యజమాని కానీ ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని చెప్పేసి అది చక్కటి సాకారతత్వాన్ని ఇంటిలోకి ప్రవేశించేటువంటి విధి విధానం. అటువంటి లక్షణాలు గనక నిత్యం పాటించడం కుదరనటువంటి వారికి ఈ ఎక్వేరియం అనేటువంటిది సహకరిస్తుంది. ఎక్వేరియంలో చేపలు అటు ఇటు కదులుతూ ఆ యొక్క ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. వాటిని స్వీకరిస్తూ కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ ఆహ్లాదతత్వాన్ని ఇంటికి మనకు సారూప్యతత్వంలో వికాసింపచేసేటువంటి విశిష్టవంతమైన శక్తి పుంజాల ప్రభావం. అందుకే ఒక ఇంటిలో ఎక్వేరియం ఉంచి దానికి తగ్గట్టుగా ఇంటి ప్రాంగణంలో గనక తులసి కోట, అలాగే చక్కటి విశిష్టవంతమైనటువంటి శుభదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి మారేడు చెట్టు, ఉసిరిక చెట్టు, ఇవన్నీ కూడాను ఆ ఇంటికి సర్వసౌఖ్యాల్ని ప్రసాదించేటువంటి తత్వచింతన కలిగినవిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఎక్వేరియం అనేటువంటిది గృహంలో ఉండేటువంటి హాలులో, ఆ యొక్క బ్రహ్మస్థానం ఉండేటువంటి హాలులో వాయువ్య దిశలో దాన్ని గనక అమర్చినట్లయితే ఆ ఇంటిలోని వ్యక్తులు
దేదీప్యవంతమైనటువంటి ఆలోచన సరళిలో ముందడుగు వేసి విజయసిద్ధి పరంపరలో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సుమా అంటోంది వాస్తుశాస్త్రం. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శంకర్ గారు కరీంనగర్ నుంచి రాస్తున్నారు. వీధిపోటు అంటే ఏమిటి, పరిహారం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. సహజ సిద్ధంగా ఒక గృహ నిర్మాణం చేసే ముందుగానే ఆ యొక్క స్థలాన్ని ఎంపిక చేసేటువంటి విధి విధానంలో ప్రతి ఒక్కరికి కూడాను వాస్తుశాస్త్ర అవగాహన అవసరం. ఎప్పుడూ కూడాను స్థలాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు దీర్ఘ చతురస్రాకారం లేక చతురస్రాకారంగా ఉన్నటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ వీధి ఎటు నుంచి పోతోంది, ఇంకొక వీధి వచ్చి ఆ యొక్క స్థలాన్ని తగులుతుందా అని చెప్పేసి కూడా చూసుకోవాలి. వీధి పోటు అనేటువంటిది ఏమిటి అని చెప్పేసి ఆలోచన చేస్తే, ఆ వీధి ఉండగానే ఇంకొక వీధి వచ్చి మన యొక్క స్థలాన్ని గనక తాకినట్లయితే దాన్ని వీధిపోటు అంటారు. ఎందుకని దీనికి ఇంత గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే, ఆ వీధి గుండా నడిచేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం, ఒక దేదీప్యవంతమైన అయస్కాంత తత్వచింతన, ఆ యొక్క మనస్సుల యొక్క ప్రభావ తత్వాలు ఈ యొక్క వీధి గుండా నడిచేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావజనితమైనటువంటి ఆలోచన సరళి కలిగినటువంటి ప్రభావాలు ఈ ఇంటిపైన ప్రసరించి ఈ ఇంట్లో ఉండేటువంటి వారికి అనర్థాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అని. అందుచేతనే వీధిపోటు ఉన్నటువంటి స్థలము అనర్థదాయకము వాస్తుశాస్త్రరీత్యా అని. దీనిలో కూడాను దైవదత్తమైనటువంటి వీధిపోట్లు ఉన్నాయి. అంటే ఆ వీధి గుండా దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది అని చెప్పేసి, అంటే ఆ బజార్లో నడిచేటువంటి వారి యొక్క ప్రభావం కూడా దైవ సంబంధమైనటువంటి భక్తి భావన స్ఫూర్తితో ఉంటాయి అని చెప్పేసి చెప్పవచ్చు. ఈశాన్యం వీధిపోటు చాలా విశేషవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఈశాన్యం వీధిపోటు ఉన్నటువంటి ఉత్తర తూర్పు స్థలం మనిషి యొక్క అభివృద్ధికి చాలా చక్కటి సోపానతత్వాన్ని ప్రసాదింపచేస్తుంది అని శాస్త్రం. అదే ఆగ్నేయ వీధిపోటు, వాయువ్య వీధిపోటు, నైరుతి దిశలో ఉండేటువంటి వీధిపోట్లు అనారోగ్య చింతనాతత్వాన్ని ప్రసరింపచేస్తాయి, కుటుంబ కలహాలను కలిగిస్తాయి అని. ఇలా వీధిపోటు తర్వాత వచ్చిందండి, మేము కొన్నప్పుడు లేదు, అంతా ఫ్లాట్స్ అవి చాలా చాలా చక్కగా ఉంది కదా అని తీసుకున్నాం. తీరా ఆ వీధిపోటు కొత్తగా రోడ్డు వేశారు, అది వచ్చేసి మా ఇంట్లో పడుతోంది, మేమేం చెయ్యాలి అని చెప్పేసి బాధపడేటువంటి వారు కూడా ఉన్నారు. ఒక వీధిపోటును అంచనా వేసేటప్పుడు మీరు నడిచేటువంటి ఆ యొక్క వీధి యొక్క వైశాల్యం విశాలంగా ఉండి, అటు నుంచి వచ్చేటువంటి వీధిపోటు చిన్నదిగా ఉన్నప్పుడు ఈ విశాలవంతమైనటువంటి దానిలోనికి ఆ చిన్న వీధి వచ్చి తగిలితే దాని ప్రభావం కాలికి ముళ్ళు గుచ్చుకున్నంత ప్రభావమే. అదే గనక అటువైపు నుంచి వచ్చేటువంటి వీధి చాలా విశాలంగా ఉండి మీ రోడ్డు చాలా చిన్నదిగా ఉండి ఆ పోటు మొత్తం మీ ఇంట్లోకి వస్తే మాత్రం అరిష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఇక వీధిపోటు ఉన్నటువంటి ఇల్లే కొనుక్కున్నాను, మరి ఏం చేయాలి, నా వల్ల కాదు అని చెప్పేసి భావించేటువంటి వారు ఆ వీధిపోటు ఉన్న స్థలంలో అశోక వృక్షం అనేటువంటిది తప్పనిసరిగా నాటాలి. అశోక అనేటువంటిది శోకనాశకము అని అర్థం. అలాగే విఘ్నేశ్వరుని యొక్క ఆ వీధిపోటులో ఎంత విశాలంగా అయితే వీధి వచ్చి తగులుతుందో
అంత విశాలంతో ఉన్నటువంటి వినాయకుడినే పెట్టాలి. అంతేగాని చిన్న బొమ్మ పెట్టేసి వీధి పోటు రాకుండా వినాయకుడిని పెట్టేసాను సార్ అంటే కుదరదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి వాస్తు శాస్త్రంలో. అందుచేత అసలు సిసలైన రహస్యం వీధి పోటు లేని గృహం సర్వసౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆ వీధి పోటుల్లో కూడాను ఈశాన్యం వీధిపోటు సర్వ శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని పద్మ గారు కడప నుంచి రాస్తున్నారు. పుట్టిన సమయం తెలియకపోతే జాతకం తెలుసుకోలేమా అని అడుగుతున్నారండి. మనిషి జీవితంపై అనుక్షణం కూడాను గ్రహాల యొక్క ప్రభావం పనిచేస్తూనే ఉంటుంది. కానీ కర్మరీత్యా మనిషి ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పూర్వజన్మ సుకృత రీత్యా ఆ గర్భంలో ఉన్నప్పుడు చేతులు ముడుచుకొని పడుకొని ఉంటుంది ఆ శిశువు. ఆ చేతులు ముడుచుకొని పడుకున్నప్పుడు ఆ యొక్క భావన పరంపరా తత్వం ఆ వ్యక్తి యొక్క అభివృద్ధి పదంలో సంభవించేటువంటి విశేషాంశాల మేలికలేకగా ఆ చేతిపైన రేఖలు సృష్టించబడతాయి. ఆ చేతి రేఖల యొక్క ప్రభావం మనిషి జీవితంలో ఆంతర్యాన్ని వెలువరిస్తాయి. కాబట్టి పుట్టిన తేదీ లేదు, నక్షత్రం తెలియదు అని చెప్పేసి బాధపడాల్సిన పని లేదు. మానవ జీవితానికి రాచబాటను ఏర్పరచడానికి, జీవిత నౌకకు చుక్కానిలా మీ జీవిత గమనాన్ని నిర్దేశించటానికి భగవంతుడు ప్రసాదించిన అమృత తుల్యమైన వరం హస్తరేఖలు. ఈ హస్తల్లో ఉండేటువంటి రేఖల యొక్క సాముద్రిక శాస్త్రం మీ భావి జీవితాన్ని అంచనా వేసి చెప్పగల సామర్థ్య లక్షణాలు ఉంటాయి. ఈ హస్త సాముద్రికల్లో నిష్ణాతులైన ఉపాసకుల నుంచి మీరు మీ భవిష్యత్తును తెలుసుకొని ముందు జీవితంలో సంభవించేటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావతత్వానికి నిదర్శనం ఏర్పరచుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు పుట్టిన తేదీ లేదని, అలాగే నక్షత్రం లేదని దిగులు పడాల్సిన పని ఏమీ లేదు. మనకి భారతదేశంలో సర్వశాస్త్రాధ్యయనం చేసినటువంటి మహర్షులు మనకు అందించినటువంటి అమోఘవంతమైనటువంటి శాస్త్రం హస్త సాముద్రిక శాస్త్రం. హస్త రేఖలను పరిశీలించి దాని యొక్క ప్రభావతత్వాన్ని అంచనా వేసి చెప్పేటువంటి వారు ఈ భూమిలో కోకొల్లలుగా ఉన్నారు. వారిని సంప్రదించి మీ యొక్క సమస్యలకు సరైనటువంటి నివృత్తి మార్గాన్ని ఏర్పరచుకోవటంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కీర్తి గారు ఖమ్మం నుంచి రాస్తున్నారు. భార్యాభర్తలు తగాదాలు పడకుండా ఉండేందుకు ఆధ్యాత్మిక సాధన ఏమైనా ఉందా తెలియచేయండి అని అడుగుతున్నారు. సతికిన్ భర్తొక కల్పవృక్షముగా, పతికిన్ భార్యొక ప్రేమవల్లిగా. వీళ్ళిరువురు కూడాను ఆనందకరమైనటువంటి సంఘటనలతో జీవితాన్ని గడపాలని శాస్త్రం. అందుకే వివాహ సమయంలో కూడాను అతినిష్టాగరిష్టాభర్తతో కూడినటువంటి మంత్రోచ్చరణతో వివాహ ప్రక్రియ జరుగుతుంది. ఇరువురి మధ్య కూడాను తెర పట్టుకుంటారు. ఆ తెర మీద కేవలం స్వస్తిక్ సింబలే వేయాలి, అంతేగాని లేనిపోని రాతలు రాయకూడదు. అది అందరికీ తెలియటం లేదు. కేవలం స్వస్తిక్ అంటే లక్ష్మీ ఆగమనం అని అర్థం. ఆ ఇల్లాలు ఇంటి లక్ష్మి, ఆ గృహిణి లక్ష్మీ స్వరూపం అని చెప్పేసి భావన చేస్తూ స్వస్తిక్ సింబలు వేస్తారు. ఇరువైపులా తెరను పట్టుకునేటువంటి వాళ్ళు కూడాను అతినిష్టాగరిష్టాపరులై ఉండాలి. అంటే పంచా లాల్చీ కట్టుకొని ఉండాలి. ప్యాంటు చొక్కాలు పట్టుకొని ఆ యొక్క తెరని పట్టుకోకూడదు. ఇవన్నీ కూడా మన ఆచార సంప్రదాయ రీత్యా సరిగ్గా పాటించకపోవటం, మధ్య మధ్య తెరను తీసి ఎత్తటం, ఇవన్నీ చేయటం వల్లనే
పెళ్ళైన తరువాత భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు పొడసూపుతూ ఉంటాయంటోంది శాస్త్రం. అసలు సిసలైన రహస్యం ఇది. అందుకనే తెర తీయర్రా అన్నారు. ఆ తెర తీసేటప్పుడు కూడా కిందకి దించకూడదు, పైకి ఎత్తాలి. ఇట్లా ఆ ఎత్తినప్పుడు ఒకరి చూపు ఒకరు చూసుకున్నప్పుడు ఆ మంత్రోచ్చరణతో ఆ విద్యుత్ అయస్కాంత ప్రభావ తత్వం ఇరువురి హృదయాల మేలి కలయిక జీవన సాఫల్య సాదృశ్యానికి నిదర్శనంగా ఉంటుంది. ఇవన్నీ పాటించకుండా కళ్యాణ సమయంలో గనక పొరపాట్లు జరిగినట్లయితే విభేదాభిప్రాయాలు పొడసూపటానికి ఆస్కారం ఉంటుంది. పతియే ప్రత్యక్ష దైవం అని స్త్రీకి చెప్తారు. అర్ధాంగి జీవిత భాగస్వామికి శరీరంలో సొగభాగం అని చెప్పేసి స్త్రీలకు అర్ధాంగి అనేటువంటి ఉన్నతమైనటువంటి సంస్కార తత్వం ఉంది. వీరి ఇరువురు కూడాను ఆ జీవన సాఫల్య స్థితిని సాధించడానికి కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అని చెప్పేసి భావన చెయ్యాలి. అందుకనే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు పొడసూపకుండా ఉండటానికే మన భారతీయ సంస్కృతిలో విశిష్టవంతమైనటువంటి వ్రతాలు, నోములు అనేటువంటివి తప్పనిసరిగా పాటించాలి సుమా అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది. ఈ వ్రతం ఆచరిస్తే భర్త చక్కగా ఉంటాడు. మంగళగౌరీ వ్రతం, శ్రావణ మంగళవారం నోవులు ఇవన్నీ ఎందుకు పెట్టారండి? భార్యాభర్తల మధ్య అనురాగ దాంపత్యానికి చాలా చక్కటి నిదర్శనవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేసేటువంటి తత్వం. అయితే స్త్రీల హృదయం నవనీతం, గట్టిపడిందా వజ్రం కూడా పనికిరాదు అన్నారు. ఆ నవనీతమైనటువంటి హృదయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకొని ప్రవర్తనా నియమావళితో భార్యకు ప్రేమను ఆప్యాయతను పంచే భర్తే భర్త. కాబట్టి పెళ్ళైనటువంటి కొత్తల్లో ప్రతి పురుషుడు కూడాను నేర్చుకోవలసిన పాఠం ఇదే. అందుచేత తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు కనపరుస్తూనే భార్యకు వలసినటువంటి ప్రేమైక స్వరూపాన్ని కూడా పంచినటువంటి పురుషుని జీవితం ధన్యమై తీరుతుంది. అందుచేతనే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు రాకుండా రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయండి అంటారు. అరుంధతి నక్షత్ర దర్శనం వెనకాల దాగిన పరమార్థ చింతన కూడా అదే. మన భారతీయ సంస్కృతి అంత గొప్పగా చెప్పింది. అందుచేత ఈ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి వివాహం 3 పువ్వులు 6 కాయలే. అయితే ఇరువురి భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు పొడసూపినప్పుడు ఆ విభేదాభిప్రాయాలను తొలగించడానికి అసలు సిసలైన మార్గం రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చెట్టు చుట్టూ ప్రదక్షిణం కనుక చేసినట్లయితే అనుబంధ వాతావరణంలో సంభవించిన రుగ్మతలు తొలగిపోయి చక్కటి దాంపత్య సౌఖ్యం ఏర్పడుతుంది అనేటువంటిది గుర్తు ఎరగవలసినటువంటి ప్రక్రియ. గురుగారు, ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి చక్కటి శాస్త్రీయపరమైన సమాధానాలు ఇచ్చినందుకు గాను ధన్యవాదాలండి మీకు. సర్వే జనా సుఖినో భవంతు. చూశారు కదండి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. మరో ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.